హాయ్ ఫ్రెండ్స్, మేము ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా? ప్రతాప్ గారు, జయబాబు గారు మమ్మల్ని అందరినీ వారం రోజులు బయట తీసుకెళ్తున్నారు. మీరు కూడా అందరు కానీ. మేమైతే ఇప్పుడు బొగతా వాటర్ఫాల్కి వెళ్తున్నాము. ఇది హైదరాబాద్ నుంచి 350 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. మెయిన్ రోడ్ నుంచి ఇప్పుడు సైడ్ రూట్కి వచ్చేసాము. ఇప్పుడైతే మనం వాటర్ఫాల్ ఎంట్రన్స్కి వచ్చేసాము. ఇక్కడి నుంచి ఒక 2 కిలోమీటర్స్ లోపలికి నడుచుకుంటూ వెళ్ళాలి. ఏం ఈ పనుల్లో కనిపించలేదు. పైగా ఫిజికల్ కానీ మెంటల్ కానీ స్ట్రెయిన్. అది పక్కన పెడితే మీకు ఇప్పుడు నేను కొన్ని ఇంపార్టెంట్ విషయాలు చెప్పబోతున్నాను. ఈ లోపలంతా ఒక ఫారెస్ట్లా ఉంది. మేము వచ్చింది ఫిబ్రవరిలో కాబట్టి ఇక్కడ టూరిస్టులు చాలా తక్కువ మందే వచ్చారు. మేము వచ్చేటప్పటికైతే ఎవరు లేరు. ఆల్రెడీ ఇద్దరు వచ్చి వాళ్ళు రిటర్న్ వెళ్ళిపోతుండగా మేము లోపలికి వెళ్ళాము. ఈ లోపలంతా ఫారెస్ట్లో ఉంది. అసలు వెళ్ళడానికి చాలా భయం వేస్తుంది. దారి మధ్యలో అక్కడక్కడైతే కూర్చోవడానికి బెంచెస్ వేశారు, సిమెంట్ బెంచెస్ లాంటివి. మీరైతే వచ్చేటప్పుడు కొంచెం ఎక్కువ మంది వస్తే బాగుంటుంది. ఇప్పుడైతే మనం దగ్గరకు వచ్చేసాము. ఇంకా పక్కన అవేమో టాయిలెట్స్ మాట, స్నానం చేయడానికి, డ్రెస్సులు మార్చుకోవడానికి కూడా అక్కడ ఉంటుంది. చూస్తున్నారు కదా, ఇక్కడైతే ఎవ్వరు లేరు, మేమే ఉన్నాం. మొత్తానికి వాటర్ఫాల్కి అయితే వచ్చేసాం. 350 కిలోమీటర్స్ దూరం నుంచి చాలా ఎగ్జైట్మెంట్గా అయితే అక్కడికి వచ్చేసాము. చివరికి వాటర్ఫాల్ దగ్గరికి వెళ్ళి చూసేసరికి మా పరిస్థితి ఎలా అయిపోయిందంటే మీరే చూడండి. అసలు జరిగిన విషయం ఏంటంటే అక్కడ వాటర్ చాలా తక్కువ ఉంది. అటు వాటర్ఫాల్ అయితే అసలు లేనే లేదు. పైనుంచి వాటర్ఫాల్ చాలా సన్నగా పడుతుంది, మన ట్యాప్ వాటర్ కన్నా చాలా తక్కువగా. సో అప్పుడే మాకు తెలిసింది ఇలాంటి ప్లేసెస్కి ఓన్లీ రైనీ సీజన్లో మాత్రమే రావాలి అని. మేమే కాదు, మాకులాగే చాలామంది తెలియకుండా చాలా దూరాల నుంచి అక్కడి నుంచి ఇక్కడికి వస్తున్నారు. సో మీరు కనుక బొగతా వాటర్ఫాల్కి వెళ్తే కనుక రైనీ సీజన్లోనే వెళ్ళండి. అండ్ జనవరి నుంచి జూలై లోపు వెళ్ళినా వేస్టే. సో ఫ్రెండ్స్, మర్చిపోకండి, మీరు వెళ్తే కనుక జూలై తర్వాత నుంచి జనవరి లోపు వెళ్ళండి. సో వెళ్ళినందుకు కొన్ని పిక్స్ తీసుకుని మళ్ళీ రిటర్న్ బ్యాక్ అయ్యి వచ్చేసాము. మేము అటు నుంచి వాటర్ఫాల్ దాకా నడిచి వచ్చినప్పుడు దారిలో మాకు ఒక ఎలిఫెంట్ లేదా టైగర్ సౌండ్లా వినిపించింది. చాలా భయం వేసింది. ఇంకా ఆగకుండా ఫాస్ట్గా వచ్చేసాము. ఈ అడవుల్లో నేను రిటర్న్ వచ్చేటప్పుడు వీడియో కూడా తీయలేదు. అందుకే ఒకరు ఇద్దరు కాకుండా కొంచెం మంది కలిసి వెళ్తే బాగుంటుంది. అండ్ మీకు ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సమ్మర్లో అక్కడికి ఎవరైనా వెళ్ళాలనుకుంటే వాళ్ళకి రీల్స్ షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.